బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్లోని ట్రైన్ పైన బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బాంబుతో దాడి చేశారు. ఎస్, ఏదైతే జాఫర్ ఎక్స్ప్రెస్ కొన్ని నెలల కిందట హైజాక్ అయిందో సేమ్ అదే ట్రైన్ పైన మరోసారి బాంబు దాడి జరిగింది. అయితే లాస్ట్ టైం కేవలం హైజాక్ మాత్రమే చేశారు, కానీ ఈసారి ఏకంగా ఐఈడి బాంబులతో దాడికి దిగారు. అయితే ఈ దాడి వెనుక బలోచిస్తాన్ ఉందా అనే అనుమానం వస్తుంది. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే ఆపరేషన్ సింధూర్, దానికంటే ముందర కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ పైన, అదేవిధంగా ఆర్మీ వాహనాల పైన కూడా విరుచుకుపడింది. వరుస దాడులు చేసింది. పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ కనిపిస్తే చాలు దాడులకు దిగుతూ ఐడి బాంబులతో పాకిస్తాన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అయితే గత కొద్ది రోజులుగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సైలెంట్ అయిపోయింది. ఎక్కడ కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉనికి అనేది ఎక్కడా కనిపించలేదు. అయితే ఇప్పుడు అంతా ఇష్యూ అంతా సర్దుమణిగింది, ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే జాఫర్ ట్రైన్ మీద ఐఈడి బాంబుతో దాడి జరిగింది, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే ఏదైతే చూడండి ఒకసారి, ఐఈడి బాంబుతో దాడి జరగగానే అక్కడ పొగ వ్యాపించింది. ఇక్కడ దూరం నుంచి చూస్తుంటే మనకు చాలా పెద్ద దాడి, అంటే మన ఇది ఒక చాలా దూరం నుంచి రికార్డ్ చేసిన విజువల్, కానీ అక్కడ దగ్గరలో మాత్రం చాలా పెద్ద బ్లాస్ట్ అనేది అక్కడ ఒక పేలుడు అనేది అక్కడ సంభవించింది. దీంతో పాకిస్తాన్ ఆర్మీ అలర్ట్ అయింది. అయితే ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారు అనేది కూడా ఇంకా క్లారిటీ. ఒకసారి స్క్రీన్ పైన ఆ దాడికి సంబంధించిన విజువల్ చూస్తున్నాము. జాఫర్ ట్రైన్ ఎక్స్ప్రెస్ పైన ఐఈడి బాంబుతో దాడి జరిగింది. అయితే ఈ దాడి వెనుక బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉందా అనే అనుమానం వస్తుంది, కానీ ఎగ్జాక్ట్గా ఎవరు అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ దాడికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే పాకిస్తాన్ ట్రైన్ జాఫర్ ట్రైన్ పైన మరోసారి దాడి జరిగింది. అయితే ఈసారి ఐఈడి బాంబులతో దాడి చేశారు. దీంతో 6 బోగీలు పట్టాలు తప్పాయి. జాఫర్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన 6 బోగీలు కూడా పట్టాలు తప్పాయి. అయితే బలోచిస్తాన్లోని జకోబాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పెషావర్ నుంచి క్వెటాకు వెళ్తున్న టైంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రాణ నష్టం ఎంతవరకు, ఎంతమంది చనిపోయారు, ఎంత ప్రాణ నష్టం జరిగింది అనే దానికి సంబంధించి కూడా ఇంకా పాకిస్తాన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఐఈడి బాంబ్తో బిఎల్ఏ ఇది ఎక్కువగా ఈ బ్లాస్ట్ అంటే అక్కడ ఆ బాంబు దాడి అనేది ఐఈడి బాంబుతో చేశారు కాబట్టి దీని వెనుక బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉందా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఐఈడి బాంబులతో పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ పైన ఏ రకంగా దాడి చేసిందో కూడా మనం చూసాం. సో ఇప్పుడు కూడా ఒకసారి ఆ బాంబు దాడి జరిగిన తర్వాత అక్కడ ఎలాంటి ఘటన, అంటే అక్కడ ఎలాంటి దృశ్యాలు ఉన్నాయో ఒకసారి అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒకసారి చూద్దాం. एकमाबाद मालपीड़ी लग धमाको ॿुधण में आयो, जंहिंमें ट्रेन जा कुझु गाॾियूं पटड़ी मां लही विया आहिनि ऐं आवाम परेशान वगड़े शिकार। एकमाबाद मालपीड़ी लग धमाको ॿुधण में आयो, जंहिंमें ट्रेन जा कुझु गाॾियूं पटड़ी मां लही विया आहिनि ऐं आवाम परेशान वगड़े शिकार। एकमाबाद मालपीड़ी लग धमाको ॿुधण में आयो, जंहिंमें ट्रेन जा कुझु गाॾियूं पटड़ी मां लही विया आहिनि ऐं आवाम परेशान वगड़े शिकार। एकमाबाद मालपीड़ी लग धमाको ॿुधण में आयो, जंहिंमें ट्रेन जा कुझु गाॾियूं पटड़ी मां लही विया आहिनि ऐं आवाम परेशान वगड़े शिकार। బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూసిన విజువల్స్ ఏదైతే ఉన్నాయో, పాకిస్తాన్లో ఒక దాడి జరిగింది. పాకిస్తాన్లోని జాఫర్ ఎక్స్ప్రెస్ వెళ్తున్న టైంలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఆ ట్రైన్ పైన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ ట్రైన్ పైన ఐఈడి బాంబులతో దాడి చేశారు. అయితే
ఈ దాడి వెనుక ఖచ్చితంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉంది అనే అనుమానాలు వస్తున్నాయి. దానికి కారణం గతంలో కూడా మనం చూసాం. గతంలో కూడా పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పైన, పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ పైన, అదేవిధంగా గవర్నమెంట్ చెక్ పోస్టుల పైన కూడా ఇదే రకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఐఈడి బాంబులతో దాడికి దిగింది. అయితే ఇక్కడ జరిగిన దాడి కూడా ఐఈడి బాంబుతో జరిగింది. కాబట్టి దీని వెనుక ఖచ్చితంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉందా అనే డౌట్ వస్తుంది. సో దీంతో ఆ ఘటనలో ఇప్పటికే ఆ ట్రైన్కి సంబంధించిన బోగీలు 6 బోగీలు కూడా పట్టాలు తెప్పాయి. అక్కడ ప్రాణ నష్టం అయితే జరిగినట్టు తెలుస్తోంది. కానీ ఎంతమంది చనిపోయారు, ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరుగుతోంది అనే దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు పాకిస్తాన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అండ్ ఆల్సో గతంలో కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ చేసిన ప్రతిసారి కూడా అధికారికంగా ట్విట్టర్ ద్వారా లేదా సోషల్ మీడియా వేదిక ద్వారా వాళ్ళు ఆ అటాక్కి సంబంధించి కూడా వాళ్ళు చేశారా లేదా అనేది కూడా వాళ్ళు కాస్త క్లారిటీ ఇచ్చేవాళ్ళు. కానీ ఈ అటాక్కు సంబంధించి ఎగ్జాక్ట్గా ఆ ట్రైన్ పైన ఏదైతే జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కనిపిస్తుందో ఆ ట్రైన్ పైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసిందా, ఆ దాడి వెనుక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉందా లేదా అని దానికి సంబంధించి కూడా అటు బలోచ్ కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అండ్ ఆల్సో పాకిస్తాన్ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బట్ ఏదైతే దాడి మనం చూస్తున్నామో మనకు దూరం నుంచి కనిపిస్తున్న విజువల్స్ అవి, కానీ అక్కడ పొగ చాలా దట్టమైన పొగ అలుముకుంది. సో దీంతో ఆ దాడి ఎంత భీకరమైన దాడి జరుగుంటుందో మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే 6 బోగీలు పట్టాలు తప్పాయి అంటే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చు అని కూడా ఇప్పటికే ఒక అంచనా వేస్తున్నారు. కానీ ఎగ్జాక్ట్గా ఎంతమంది చనిపోయారు అనే దానికి సంబంధించి కూడా పాకిస్తాన్ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. అక్కడ పట్టాలు తప్పడంతో కూడా జనాలు మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో ట్రైన్ నుంచి కిందికి దిగేశారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా అక్కడికి వచ్చి చూస్తున్నారు. ఇప్పటికే అక్కడ కాస్త రెస్క్యూ ఆపరేషన్ కూడా స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే ఈ పాకిస్తాన్కి చెందిన జాఫర్ ట్రైన్ గతంలో కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, మీకు బాగా గుర్తుంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ట్రైన్ను హైజాక్ చేసింది. అప్పటి వరకు కూడా ప్రపంచంలో ఎవరికి కూడా చాలా తక్కువ మందికి ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గురించి తెలుసు. ఒకసారి ఆ పట్టాలు తప్పిన తర్వాత ట్రైన్కి సంబంధించిన ఏవైతే అడుగు భాగాలు ఉంటాయో అవి వీల్స్ అవి మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా విరిగిపోయి ఆ బోగి అంతా కూడా చెల్లాచెదురుగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ బోగి చూస్తుంటే ఆ దాడి అనేది ఎంత భీకర దాడి జరిగిందో కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ దాడి వెనుక ఉన్నది బలూచిస్తానేనా అనే అనుమానాలు ప్రజెంట్ వస్తున్నాయి. కానీ క్లారిటీ లేదు ఎవరు దాడి చేశారు అని దానికి సంబంధించి కూడా. అయితే ఇదే జాఫర్ ట్రైన్ని కూడా ఒకసారి చూడండి. అక్కడ పట్టాలు తప్పిన తర్వాత ఏ రకంగా అటు సైడ్ వెళ్ళి పడిందో దానికి సంబంధించిన దాడి జరిగిన తర్వాత కూడా ట్రైన్కి సంబంధించిన భాగాలు కూడా కంప్లీట్గా ధ్వంసమైపోయాయి. అంటే ఈ దాడికి సంబంధించిన తీవ్రత ఏ రేంజ్లో ఉందో కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇదే జాఫర్ ట్రైన్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొన్ని నెలల క్రితం కూడా హైజాక్ చేసింది. అప్పుడు అంతవరకు కూడా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గురించి ఎవరికి కూడా తెలీదు, చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఆ ట్రైన్ హైజాక్తో ప్రపంచవ్యాప్తంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరు మారుమోగిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థ గురించి కూడా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కంటిన్యూస్గా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులపైన, సైనిక స్థావరాలపైన, చెక్ పోస్టులపైన కూడా కంటిన్యూస్గా దాడికి దిగింది. ఎంతలా అంటే ఆ దాడి తీవ్రత ఎంతలా పెరిగిపోయిందంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఎవరు కూడా అక్కడ ఆర్మీ సోల్జర్స్ అక్కడ డ్యూటీ చేయడానికి ఇష్టపడనంత భీకర దాడులు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ చేసింది. సో దీంతో మరోసారి అంటే ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాకిస్తాన్లో పలు చోట్ల బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులకు దిగింది. ఆ తర్వాత భారత్ను బలోచ్ ప్రజలు, అదేవిధంగా బలూచిస్తాన్లో ఉన్న కొంతమంది ముఖ్య నేతలు కూడా భారత్ మాకు సహకరిస్తే, మాకు కేవలం ఆయుధాలను అందిస్తే ప్రపంచ పటం మీద పాకిస్తాన్ని లేకుండా చేస్తామంటూ కూడా బలూచిస్తాన్ కోరింది. సో మొత్తం మీద అదంతా జరిగిన తర్వాత కాస్త బలూచిస్తాన్ పేరు ఎక్కడా వినిపించలేదు, కాస్త సైలెంట్ అయిపోయినట్టు కనిపించింది. సో దానికి సంబంధించి ఎలాంటి ఉనికి లేదు అనుకునే టైంలో మరోసారి బలూచిస్తాన్ అంటే ఎగ్జాక్ట్గా దీని వెనుక బలూచిస్తాన్ ఉందా లేదా అని తెలియదు, కానీ బలూచిస్తాన్ పేరైతే మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక వేర్పాటువాదం, అంటే వాళ్ళు బలూచిస్తాన్ని సపరేట్ దేశంగా మాకు ఇవ్వాలి అంటూ కూడా తమ గళాన్ని వినిపిస్తున్న వాళ్ళు వాళ్ళ ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్ పైన తిరుగుబాటు చేస్తున్నారు.
అయితే రకరకాల ఆర్గనైజేషన్స్ క్రియేట్ అయ్యాయి. అందులో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒకటి. అయితే ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ దేశాన్ని ఇప్పుడు ప్రజెంట్ బలోచిస్తాన్ పాకిస్తాన్లో అంతర్భాగం. కానీ పాకిస్తాన్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ బలోచిస్తాన్ మీద వివక్ష చూపిస్తున్నారు. ఏవైతే అక్కడ దొరికే నిధులకు సంబంధించి కావచ్చు, లేదా వేరే న్యాచురల్ గ్యాసెస్ కావచ్చు, లేదా న్యాచురల్ రిసోర్సెస్, ఇవన్నీ బలోచ్ ప్రజల హక్కు, అవన్నీ బలోచ్ ప్రజల ఆస్తి. దాన్ని పాకిస్తాన్ కంప్లీట్గా ఇతర ప్రాంతాల్లో, పాకిస్తాన్కి సంబంధించిన ఇతర ప్రదేశాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. కానీ ఆ ఖనిజ సంపద ఏదైతే ఉందో అదంతా తీసుకుని వెళ్ళి పాకిస్తాన్కి సంబంధించిన ఇతర ప్రాంతాల వాళ్ళకు ఇస్తుంది. కానీ బలోచ్ డెవలప్మెంట్కి కానీ బలోచ్లో ఉన్న ప్రజల గురించి కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. బలోచ్ ప్రజలపైన వివక్ష చూపిస్తుంది. అదేవిధంగా బలోచిస్తాన్ ప్రజలపైన పాకిస్తాన్ ఆర్మీ దాడికి దిగుతుంది అని వాళ్లకు సపరేట్గా ఒక దేశం కావాలంటూ కూడా వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. సో ప్రజెంట్ పాకిస్తాన్కి సంబంధించిన జాఫర్ ట్రైన్ పైన అటాక్ జరిగింది. కానీ ఆ అటాక్ చేసింది ఎవరు అనేది కూడా ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే దీని వెనుక బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉందా అనే అనుమానం కూడా ఇప్పుడు ప్రజెంట్ రైజ్ అవుతుంది.